హాయ్ ఫ్రెండ్స్, ముందుగా ఆనియన్స్ వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలో చికెన్ వేసుకొని 4 టేబుల్ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, టేస్ట్కి తగినంత కల్లుప్పు, జీడిపప్పు 1 గుప్పెడన్ని, గరం మసాలా 1 టేబుల్ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, 1 గుప్పెడన్ని ఇంత కసూరి మేతి, ఫ్రైడ్ ఆనియన్స్ ఇందాక వేయించి పక్కన పెట్టుకున్న 1 గుప్పెడన్ని వేసుకుని ఇప్పుడు అలా కలుపుకొని ఒక 40 మినిట్స్ మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఆ తర్వాత పెరుగు, ఇందాక ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ ఉంది కదండి, అది ఒక 2 స్పూన్లు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మినిట్స్ మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పెరుగు ఆయిల్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి కలుపుకొని. ఇప్పుడు పొయ్యి మీద గిన్నెతో వాటర్ పెట్టుకొని ఓల్ మసాలా వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని సాల్ట్ టేస్ట్కి తగినంత కొంచెం వేసుకొని పుదీనా ఇప్పుడు కొత్తిమీర వేసుకొని రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు రైస్ వేసుకోవాలి. 1 గంట ముందుగా నానబెట్టుకోవాలి బాస్మతి రైస్. ఇప్పుడు 1/2 కుక్ అయింది ఎసరు. ఇందాక పక్కన పెట్టుకున్నాం కదండి కలుపుకొని చికెన్, దానిలో వాటర్ 1 గ్లాస్ పోసుకొని ఇప్పుడు ఆ రైస్ వేసుకొని ఆ ఎసరులో కారం 1 టేబుల్ స్పూను, ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాం, నెయ్యి 2 స్పూన్లు, మళ్ళీ ఇప్పుడు రైస్ వేసుకుంటున్నాము. ఇప్పుడు చికెన్ మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్ 1 గుప్పెడను, ఒక 40 మినిట్స్ అయిందండి. మూత పెట్టుకుని అలా బరువు పెట్టుకోవాలి. కింద ఒక ప్యాన్ పెట్టుకుని ఒక గిన్నె పెట్టుకుని ఆ గిన్నె పెట్టుకుని ప్యాన్ మీద మూత పెట్టుకోవాలి, బరువు పెట్టుకోవాలి దాని మీద. రెడీ అండి 40